ఆఖరికి ఈరోజు వచ్చాను. సో ముందుగా ఎస్పీ గారు వకుల్ జిందాల్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు డిఐజీ గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్కి రావడం, అదే మాదిరిగా మీరందరూ స్టూడెంట్స్, ఆల్ ది ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అండ్ అదర్ ఆఫీసర్స్ వర్ హియర్. అండ్ ముఖ్యంగా మన బొబ్బిలి రాజా గారు, ఎమ్మెల్యే గారు రంగారావు గారికి ధన్యవాదాలు. అండ్ ఎవ్రీబడి పేరున నా అభిమానులు చాలామంది వచ్చినారు. నాకు లైఫ్ ఇచ్చిన అభిమానులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళందరికీ ముందుగా నమస్కారం చెప్తున్నాను. మొన్న మీకు అందరికీ తెలుసు, అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. 3 నిమిషాల్లో 300 మంది ప్రాణాలు పోయారు. అసలు లైఫ్ అనేది ఏమిటి అనేది నేను ఎన్నో అంటే విదేశాలు వెళ్ళినప్పుడంతా యాక్సిడెంట్స్ చూశాను, చాలా చూశాను. బట్ దిస్ పర్టిక్యులర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ 3 నిమిషాలు పైకి వెళ్ళి 3వ నిమిషం కింద పడిపోయి, అసలు కాలేజ్ స్టూడెంట్స్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద పోయి విమానం పడి వాళ్ళు చనిపోయి, ఒక ఫ్యామిలీ ఏమో టోటల్గా భారతదేశం వదిలేసి లండన్కి వెళ్ళిపోదామని చెప్పి, అంటే తాతగారు, అమ్మమ్మ గారు, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ. చాలా విచిత్రమైన ఒక ఇన్సిడెంట్ అండి. దాంతో నేను ఫీల్ అయ్యానంటే ఏం జరుగుతుంది ఎవరికి తెలియదండి, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. సో మన జీవితంలో ఉన్నంత వరకు అభిమానం, ప్రేమతో మన మంచి విషయాలు చేస్తూ, మంచి విషయాలు చెప్తూ చేద్దామని చెప్పేసి, అంటే అంతకుముందు కూడా అదే ఇంకా నా మనసు బాగా గట్టిగా నేను ఫీల్ అయ్యి, నేను ఆ రోజు నుంచి నా ప్రవర్తన కానీ లేకపోతే నా లైఫ్ స్టైల్ కానీ అన్నీ చేంజ్ అయిపోయింది. ఇదేదో నేను మిమ్మల్ని భయపెట్టడం కాదని, ప్రాక్టికల్ ఇది. అది జరగకపోతే నేను చెప్తే మీరు అనేది ఏదో సినిమా డైలాగ్ లాగా నేను ఏదో చెప్తాను అనుకుంటాను. జరిగింది కాబట్టి నేను దాన్ని మీరు కోట్ చేస్తానండి. నేను అంటే చాలామంది నా వెబ్సైట్లో లేకపోతే యూట్యూబ్లో వాటిలో నా గురించి, నా స్టోరీస్ గురించి మీరు వినే ఉంటారు. బట్ డైరెక్ట్గా, ఎందుకంటే ఇది మళ్ళీ అవకాశం మళ్ళీ అప్పుడప్పుడు రాదండి. విశాఖపట్నం వరకు వస్తాను కానీ బొబ్బిలి దాకా వచ్చే అవకాశాలు నాకు ఉంటుందో లేదో తెలియదు, నాకు షూటింగ్ ఉంటే తప్ప. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ లెక్చరర్, మా నాన్నగారు వచ్చి ఇండియన్ కార్పొరేషన్లో తర్వాత స్టెప్గా మా అమ్మగారు లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపల్ అయ్యారు. మా నాన్నగారు అలాగే మామూలు మేనేజర్, ఒక క్లర్క్ లాగా, క్లర్క్ నుంచి జనరల్ మేనేజర్ లెవెల్కి ఆయన ఎదిగారు. మా అమ్మగారు వచ్చేసి కాలేజీలో, అంటే చెన్నైలో నేను పుట్టి పెరిగింది చెన్నైలో, సినిమా ఫీల్డ్కి నాకు సంబంధం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు కూతురు మా అమ్మగారు స్టూడెంట్, శోభన్ బాబు గారు కూతురు మా అమ్మగారు స్టూడెంట్. తమిళ్లో చాలామంది ఆర్టిస్టులు, వాళ్ళ పిల్లలు మా మదర్ స్టూడెంట్. ఆదివారం మా ఇంటికి వచ్చేసి మా అమ్మగారి దగ్గర ట్యూషన్ నేర్చుకునేవాడు, హాఫ్ డేకి, డబ్బుల కోసం కాదు, ఫ్రీగా. అలాగే ప్యారలల్గా ఒక ఇంజిన్ డ్రైవర్, అంటే రైల్వే ఇంజిన్ డ్రైవర్ కూతురు, ఒక ఎలక్ట్రీషియన్ కూతురు, ఒక కార్పెంటర్ కూతురు, ఒక పోలీస్ కానిస్టేబుల్ కూతురు, వీళ్ళందరూ ఇంటికి వచ్చారు. అంటే ఎందుకంటే మా అమ్మగారికి బాగా చదువుకుంటున్నారంటే చాలా ఇష్టం, అంటే వాళ్ళకి నేర్పించాలని. అలాగే నేను చిన్నప్పటి నుంచి నేను చూశాను, చాలా సమయంలో మా అమ్మగారు శాలరీ యాజ్ ఇట్ ఈస్ ఎవరికైనా స్టైఫండ్ ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళు అలాగే కవర్ ఇచ్చేవారు. మా నాన్నగారు ఉద్యోగాలు, అంటే ఆయన వేరే అదే కంపెనీలో వేరే చోటుకి వెళ్ళి మార్చి, అంటే మమ్మల్ని మెయింటైన్ చేయడానికి ఆయన కింద మీద పడి ఆయన మమ్మల్ని మెయింటైన్ చేశారు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు మంచి చదువు రావాలని చెప్పి చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ నాకు ఉండేది. ఆ రోజుల్లో కాన్వెంట్ అంటే కాన్వెంట్లో చదివితే ఇంగ్లీష్ బాగా వస్తుంది, డిసిప్లిన్ బాగా వస్తుంది చెప్పి చాలామందికి ఏంటంటే కాన్వెంట్లో చదివించాలని చెప్పి పేరెంట్స్కి ఒక కోరిక. అట్లా మా అమ్మగారు, బికాస్ షీఈస్ టీచింగ్ సైడ్ కాబట్టి ఆ ఒక కోరికతో చాలా కష్టపడి నన్ను ఆ కాన్వెంట్లో వేశాను. ఇది క్రిస్టియన్ కాన్వెంట్. సో క్రిస్టియానిటీ గురించి ఆ విధంగా నేను అక్కడ నేర్చుకున్నాను. మా ఇంటి పక్కనే వచ్చేసి ముస్లిమ్స్, వాళ్ళు జినాట్ టైలర్స్ అని చెప్పి చాలా ఫేమస్. అప్పట్లో దిలీప్ కుమార్ అని చెప్పి పెద్ద యాక్టర్ అనమాట, ఆయనకి కోట్ సూట్స్ అనమాట, బ్లేజర్స్లో ఎక్స్పర్ట్స్. సో ముస్లిం అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీలో నేను పెరిగిన వాడిని చిన్నప్పటి నుంచి.
సో నాకు ఏంటంటే ఆ ఒక యాంగిల్లో నాకు బాగా నాకు తెలియకుండానే నాకు కొంచెం సెక్యులరిజం ఫీలింగ్ నాకు చిన్నప్పటి నుంచే నాకు వచ్చింది. మా స్కూల్లో చెన్నైలో వచ్చేసి సిక్ అంటే ఈ సర్దార్స్ వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్, సింగ్ అంటారు వాళ్ళు అంటే పెరిగారు. ఐ నెవర్ థాట్ ఐ బికమ్ ఎన్ యాక్టర్ అండి. ఓన్లీ స్టడీస్, ఎందుకంటే మా అమ్మగారు కాలేజ్ కాబట్టి ఇంట్లో సినిమా బుక్ కూడా లేదు. బట్ అఫ్కోర్స్ డెస్టినీ తలరాతు మార్చింది. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఆఫర్ వచ్చింది అండ్ ఐ బికేమ్ అన్ యాక్టర్. టైంలో 1977. ఈరోజు 47 years నేను ఇండస్ట్రీలో 800 films, 2 సినిమాలు తెలుగులో హీరోగా, 50 సినిమాలు తమిళ్లో, 25 films కన్నడలో హీరోగా చేసి మిగతా మీకు తెలుసు అన్నమయ్య, శ్రీరామదాసు, సత్యనారాయణ స్వామి దేవుడు పాత్ర చేసి విలన్గా శివాజీ ద బాస్లో రజనీకాంత్ గారికి ఆపోజిట్, హిందీలో అక్షయ్ కుమార్కి ఆపోజిట్గా గబ్బర్ స్పాయ్ పిక్చర్లో చేశాను. ఇదంతా అంటే నాకు అర్థం కావట్లేదండి. నేను ఒకటే చెప్తాను, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మా గురువు ఆశీర్వాదంతో నేను ఆ లెవెల్కి వెళ్ళగలను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ప్రెషర్ లేకుండా రావడం అంటే చాలా కష్టం. కానీ ఒకే ఒక విషయం మటుకి నాకు చిన్నప్పుడు మా అమ్మగారు, నేను 6వ క్లాస్ ఉన్నప్పుడు నన్ను మా ఇంటి ఆపోజిట్లోనే ఒక కరాటే క్లాస్ ఉంటే దాన్ని పంపించారు. ఎందుకు పంపించారో తెలియదు కానీ డైలీ క్లాస్కి వెళ్ళాను. అలాగే సాయంత్రం భగవద్గీత నాకు నేర్పించారు సాంస్కృతిలో. అది కూడా నాకు అర్థం కాదు, ఎందుకు భగవద్గీత ఏంటి, ఆ శ్లోకాలు ఏంటి, ఎందుకు నేర్పించారని చెప్పి నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను 6th క్లాస్లో. తర్వాత మెల్లిగా కరాటేలో ఉన్న బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి అవన్నీ ఆ తర్వాత తెలిసింది. తర్వాత మాస్టర్ అయ్యాను, కరాటే మాస్టర్ అయ్యాను. నేను కూడా ఫ్రీగా చాలామంది ట్రైబల్ పిల్లలకి ఫ్రీగా నేను నేర్పించి, డబ్బు తీసుకుంటే అది మాస్టర్ ఇచ్చారు, నాకు నేను డబ్బు తీసుకున్నాను. డబ్బు మాస్టర్ ఇచ్చేవాడిని. ట్రైబల్ గర్ల్స్, బాయ్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా, అంటే దోస్ కుడ్ నాట్ అఫోర్డ్ మనీ, బట్ దోస్ వర్ గుడ్ ఇన్ కరాటే ఐ టు టీచ్ దెమ్ ఫ్రీ. సో అట్లా వచ్చి నేను ఎదిగాను. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ అండి, చాలామందికి మీరు న్యూస్ చూస్తుంటారు, నేను వాళ్ళకి పోటీ, వీళ్ళకి పోటీ, ఛాలెంజ్ అది నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఛాలెంజ్ అంటే ఏంటి, పోటీ అంటే ఏంటి తెలియదు. అలాగే నేను ఐ రోజ్ సినిమా ఫీల్డ్లో, ఐ రోజ్ లైక్ దట్. అలాగే నేను జీవితంలో పైకి వచ్చాను. తర్వాత ఐ హ్యాడ్ అ వెరీ బిగ్ ఫాల్ అండి. ఆ ఫాల్ చాలా క్రిటికల్ ఫాల్. ఆ టైంలోనే నేను ఐ షుడ్ బికమ్ అ డ్రగ్ ఎడిక్ట్, ఐ షుడ్ గాన్ టు ఆల్కహాల్ ఆర్ ఐ షుడ్ కమిటెడ్ సూసైడ్, సంథింగ్ లేదండి. బట్ అప్పుడు నాకేంటంటే మా తల్లిదండ్రుల పేరు అలా చేస్తే చెడిపోతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి పెంచారు, ఇంత అభిమానం ప్రేమతో నాకు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, ఈ రూపం ఇచ్చారు మా తల్లిదండ్రులు, వాళ్ళ మనసుని నొప్పించి కూడా చెప్పేసి నేను చూద్దాం, పోరాడదాం చెప్పేసి అలా పోరాడతాను. అందరికీ తెలుసు మై స్టోరీ ఇది ఓపెన్ బుక్ అండి. ఇది నేను దాచి పెట్టేది ఏం లేదండి. నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటాను, కమాన్ మీకు ప్రూఫ్ ఉంటే ప్రూవ్ చేయండి. నేను ఇప్పుడు కూడా నేను జైలుకి వెళ్తాను, ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయకుండా ఊరికి ఆడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఈ కహానీలు వద్దు. అది డెస్టినీ, అలా జరిగింది. దాంట్లో కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, వాట్ లైఫ్ ఇస్. సో ఎంత నాకు సన్మానం జరిగి అవమానం జరిగినా కూడా నేను ఒకటే, ఎప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు బ్రతికున్నంత వరకు, ఇప్పుడు కూడా వాళ్ళు లేరు, కానీ అంత కష్టపడి వాళ్ళు పేరు సంపాదించుకున్నారు, అంత కష్టపడి వాళ్ళకి అంత పేరు వచ్చింది. ఆ పేరుని నేను ఎక్కడైనా చెడు చేసి నేను వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాకూడదు. మా అమ్మగారు ఒక టీచింగ్ ప్రొఫెషన్, ఒక చాలా పెద్ద ప్రొఫెషన్ అది. ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మా అమ్మగారి చేతుల్లో పెడుతున్నారు. మా తండ్రి గారు ఎంతోమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళని ఆల్సో మై ఫ్యామిలీ ఆల్సో గాట్ సమ్ పోలీస్ కనెక్షన్ ఆల్సో. మై అంకుల్ వాజ్ ఐజీ ఆఫ్ చెన్నై, మై కజిన్ సిస్టర్ ఇప్పుడు కూడా షీఈస్ ఏసీపీ, వన్ కజిన్ డీసీపీ ఇన్ బెంగళూరు. సో వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఇన్ దట్ ఫీల్డ్. సినిమా ఫీల్డ్ యాక్చువల్ చాలా దూరం అండి, సినిమా ఫీల్డ్కి దగ్గర కాదు, దూరం. నేను ఒక్కడే సినిమా ఫీల్డ్కి వచ్చాను. అది భగవంతుడు వెంకటేశ్వర స్వామి సంకల్పం తీసుకొచ్చి అన్నమయ్య చేశాను. సో నాకేంటంటే నాకు లక్కీగా నాకు మంచి అభిమానులు దొరకడం, మంచి దర్శకులు దొరకడం, అండ్ నన్ను రిపీట్ చేయడం ప్రతి డైరెక్టర్, అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై డిసిప్లిన్, మై డివోషన్, మై డెడికేషన్. ఈవెన్ టుడే నేను ఐ ఓన్లీ స్లీప్ ఫర్ 5 hours అనమాట, అంతే అండి. ఐ వర్క్ మోర్ దెన్ 10 hours, 11-12 hours పని అందరికీ తెలుసు. సో చిన్న సినిమా, పెద్ద సినిమా అన్నీ చేస్తాను, టీవీ సీరియల్ చేస్తాను, వెబ్ సిరీస్ చేస్తాను, ఓటీటీ చేస్తాను.
పెద్ద సినిమాలు చేస్తాను, అన్నీ చేస్తాను, ఆల్ లాంగ్వేజెస్. టుడే ఐఎమ్ డూయింగ్ 11 లాంగ్వేజెస్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా నేను మాట్లాడతానంటే నేను ఎవరిని అంటే మీరు చెప్తాను, నేను ఉద్దేశించి కాదు, జనరలైజ్ చేస్తాను. ఈ డ్రగ్ విషయం వచ్చేటప్పటికండి ద మోస్ట్ డేంజరస్ థింగ్ ద డ్రగ్ ఇస్ దట్ ఎస్పీ గారు చెప్పారు. ఈ ఎక్స్ప్లెయిన్ అండి. మీకు తెలియకుండానే యూ మే కిల్ యువర్ పేరెంట్స్, మీకు తెలియకుండానే యూ మే కిల్ యువర్ సిబ్లింగ్స్. దిస్ ఈస్ ద డేంజర్ ఇన్ డ్రగ్స్ అనమాట. సరే మత్తు వస్తుంది, కాసేపు అలా ఉంటాయి, వేరే విషయం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అబ్బాయిలు ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి పోలీసులో దొరికిపోయి న్యూస్ ఛానల్స్లో వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఒక చెడ్డ పేరు తీసుకొస్తారు. అది అవసరం? ఇంత ప్రేమ అభిమానంతో పెంచిన మీ తల్లిదండ్రులకి మీరు ఇచ్చే బహుమానం ఇదా? ఒక చెడ్డ పేరు ఇలా ఛానల్స్లో వాటిలో డ్రగ్ ఎడిక్ట్ అయ్యారని చెప్పి. సరే ఇది పక్కన పెట్టండి. ఇంట్లో పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటారు, ఆ పెళ్లి కావాల్సిన అమ్మాయి కూడా పెళ్లి జరగదు. ఏమంటారు? ఆ డ్రగ్ ఎడిక్ట్ ఉన్నాడు, వాడు చెల్లిలా లేకపోతే వాడక్క అని చెప్పి ఆవిడ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. సో ఇది దేశం గురించి కూడా మనం ఆలోచించాలి. ఇండియా ఇస్ అ లవ్లీ కంట్రీ. ఆల్ కమ్యూనిటీస్, ఆల్ క్యాస్ట్, ఆల్ లాంగ్వేజెస్, అబండెన్స్. బుకే ఆఫ్ ఫ్లవర్స్ లాగా ఇట్స్ అ బుకే ఆఫ్ లాంగ్వేజెస్, బుకే ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ. వండర్ఫుల్ ఇండియా. దీన్ని చెడగొట్టాలని చెప్పి చాలామంది విదేశాల వాళ్ళు ట్రై చేస్తున్నారు. సెండింగ్ ఇన్ డ్రగ్స్, దే ట్రైంగ్ టు స్పాయిల్ ద యూత్. దే డోంట్ వాంట్ ద యూత్ టు, వాళ్ళ జీవితంలో ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే డ్రగ్స్ ఇచ్చి దే ట్రైంగ్ టు కిల్ దెమ్. ఇది వన్ సైడ్. ఇంకో సైడ్లో డబ్బు, ప్రేమ అభిమానంతో కాదు ఇచ్చేది, కేవలం డబ్బు ఎంతైనా డబ్బు తీసేసుకొని మీ లైఫ్ ఎట్లా పోయినా పర్లేదు అనుకుంటున్న ఒక గేమ్. ఇది కాకుండా సో మెనీ ప్రాబ్లమ్స్. సో నేను చెప్తాను, నేను కొందరు ఉన్నారు సమ్ ప్రొఫెషనల్ వేర్ ఐ హ్యావ్ వెరీ మచ్ ఐ రిగార్డెడ్. వాళ్ళంటే నాకు చాలా గౌరవం, నేనే వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. అది ఎవరంటే ఫస్ట్ మన బార్డర్లో కూర్చొని ఆ చలిలో మనం కాపాడుతున్న మిలిటరీ వాళ్ళు. వాళ్ళకే అవసరం వచ్చిందండి, వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు అక్కడ బార్డర్లో ఆ చలిలో తుపాకీ పట్టుకొని ఎందుకంటే కూర్చోవాలి వాళ్ళు. దానికోసమైనా మనం కొంచెం అది మనసులో పెట్టుకొని పాప వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసి వాళ్ళు మన ఫ్యామిలీస్ సంతోషంగా ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలని చెప్పి పాప అక్కడ సఫర్ అవుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళ పోలీసు ఇక్కడ ఉన్నారని నేను చెప్పట్లేదు. వాళ్ళు చేసే పని ఎవరు చేయగలుగుతారండి? ట్రాఫిక్ పోలీస్ కూడా చేయగలుగుతారా చెప్పండి? ఎండలు నుంచోగలుగుతారా? పాప ఆ ట్రాఫిక్ పోలీస్ నుంచొని వాళ్ళ కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ వస్తుంది, మేల్ అండ్ ఫీమేల్. ఇక లా అండ్ ఆర్డర్ వచ్చేటప్పటికి దొంగతనం, థెఫ్ట్, మర్డర్, టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం, వై షుడ్ దే డూ ఇట్ అండి? లైఫ్ ఇస్ లైఫ్. వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏదైనా తెలియదంటే వాళ్ళ ఫ్యామిలీలు ఎవరు చూసుకుంటారండి? పోయిన తర్వాత ఎవరు తెలుస్తుంది, ఏం జరుగుతుంది ఎవరు తెలుసండి? వెరీ మీగర్ శాలరీ దే బోత్. పోలీస్ కానీ మిలిటరీ కానీ ప్రొటెక్షన్ ఫైర్ సర్వీస్ ఉన్నప్పుడు దే వర్క్ ఫర్ వెరీ వెరీ మీగర్ శాలరీ అండి. కాంపన్సేషన్ రావచ్చు, సంథింగ్ హ్యాపన్స్ టు దెమ్, దే హ్యావ్ అ నైస్ కాంపన్సేషన్, బట్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ప్రొఫెషన్. అలాగే నెక్స్ట్ డాక్టర్స్ అండ్ నర్సెస్. కరోనా టైంలో బంధువులు కూడా దగ్గర రాకూడదని చెప్పినప్పుడు నర్సులు డాక్టర్ దగ్గరకు వచ్చేసి ఆ కిట్ వేసి చాలామంది చనిపోయారు. ఎందుకండి? వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు 100 కోట్లు ఇచ్చారా? లేదు. కానీ మళ్ళీ అదే ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటున్నారు. దాని తర్వాత ఈ రోడ్లు కుప్పలన్నీ ఆ కరోనా టైంలో అంతా ఏరుకొని లారీలో పెట్టుకొని పాపం తీసుకెళ్ళారు. వాళ్ళు ఎవరండి? మన ఇంటి మన కుప్ప మన రూమ్ నుంచి తీసి బయట వేయడానికే మనకు అంత బద్ధకం ఉంది. వాళ్ళ కాలనీ కుప్ప అంతా వేసి లారీలో వేసి తీసుకెళ్తారు. ఎంత పెద్ద సాక్రిఫైస్, ఎంత పెద్ద పని. ఏ కమ్యూనిటీ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దెన్ ద టీచర్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఉన్నా మీరందరూ జీవితంలో పైకి రావాలి, మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి మీరు పెద్ద లీడర్స్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, లేకపోతే పెద్ద ప్రొఫెషనల్ రావాలని చెప్పి వాళ్ళ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కూడా వచ్చి సాక్రిఫైస్ చేస్తున్నవాడు వీళ్ళు. రైతులు మన కరోనా టైంలో వెళ్ళిపోయి వ్యవసాయం చేయకపోతే మనంతా వీడు కిల్డ్ అవుతుంది. సో వీడు డైట్ 1 year లాక్డౌన్లో ఫుడ్ లేదు, ఏమి లేదు. సో వీళ్ళు ఈ కేటగిరీ ఎక్కడ వచ్చినా నేను ఒకటి చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం, లేకపోతే నేను సెల్యూట్ కొడతాను. సో మనందరం ఏంటంటే ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని మనం ఆలోచించాలి. మనకి లైఫ్ ఇచ్చేది, యువర్ వెరీ లక్కీ టుడే, యువర్ అలైవ్. మీ జీవితంలో మీరు ఉన్నారు. థింక్ అబౌట్ ద పీపుల్ హు డైడ్. So why do you want to spoil your life? Why do you want to spoil your parents'
నేమ్, వాళ్ళ నేమ్ ఎందుకు చెడగొడుతున్నారు? మిమ్మల్ని కాదు. ఐఎమ్ టాకింగ్ పీపుల్ హూ ఆర్ డీలింగ్ విత్ డ్రగ్స్. India has to be protected. India is one of the loveliest countries in the world. I have gone all through the world. India is the loveliest country. All communities, all castes, all languages. Under freedom మీకు ఉంది. You can do whatever you want. మీరు వేరే కంట్రీస్కి వెళ్తే you have restrictions. You cannot pray freely. You cannot go freely. You cannot wear dresses freely. Restrictions ఉంటాయి. ఇండియా ద లవ్లీ కంట్రీ. ఇట్స్ అవర్ డ్యూటీ. ఇది మన చేతిలోని మనం కాపాడాలి. ఈ డ్రగ్స్ని ఎవరైతే వచ్చి అమ్ముతున్నారో పిల్లలు పాప స్కూల్ రీసెంట్లీ ఐ వాజ్ విత్ ద పోలీస్ కమిషనర్ హైదరాబాద్ అని చెప్తున్నారు. స్కూల్ పిల్లలు బయటకు వస్తే కూల్ డ్రింక్స్ అంట, ఆ కూల్ డ్రింక్స్లో మిక్స్ చేసి ఇస్తున్నారంట. పిల్లలకి తెలియదు పాపం. పిల్లలకి ఏంటంటే బాగుంది చెప్పేసి పాపం తాగుతున్నారు. తర్వాత చూస్తే దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు. ఓకే, అది వాళ్ళ ట్రిక్స్ అవుతుంది. సో ఇవన్నీ మనం ఆపాలండి. మీరందరూ జీవితంలో పైకి రావాలి. మీరందరూ మీ ఫాదర్ మదర్ పేరు మీరు ఇంకా పైకి తీసుకెళ్ళాలి. ఆల్ ఆఫ్ యూ షుడ్ బీ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియా. ఇండియా హ్యాస్ టు డెవలప్. ఇండియా హస్ గాట్ అ వండర్ఫుల్ పొటెన్షియల్. ఇండియా హస్ గాట్ అ వండర్ఫుల్ స్ట్రెంగ్త్. ఫారినర్స్ మనలాగా దే కాంట్ వర్క్. మనం పనిచేసినట్టు దే కాంట్ వర్క్. వీ నీడ్ ఇస్ యూనిటీ. యునైటెడ్ వి విన్, డివైడెడ్ వి లూజ్. సో మనందరూ కలిసి మనం ఉండాలి, మనందరూ ముందుకు వెళ్ళాలి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ వన్ థింగ్ అండి, నేను మొన్న రీసెంట్గా 8 వసంతాలు అని చెప్పి ఒక సినిమా చూసాను. మీరు చూసారు? సో వండర్ఫుల్ ఫిలిం అండి. ముఖ్యంగా మహిళలకు చెప్తాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి, షీస్ ఫ్రమ్ కేరళ. తల్లిదండ్రులతో ధైర్యంగా కూర్చొని ఆ సినిమా చూడవచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్, హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. వండర్ఫుల్ మెసేజ్, వండర్ఫుల్. అంటే పేరెంట్స్కి పిల్లలకి ఉన్న కనెక్షన్. అమ్మాయి ఇంటర్వల్ సీన్లో లవ్ ఫెయిలియర్ అయితే ఆ ఫెయిలియర్ని ఎట్లా తట్టుకొని ఎట్లా ఆవిడ జవాబు చెప్తుంది అనేది వండర్ఫుల్ సీన్. అది నాకు నిజం, నాకు చూస్తున్నప్పుడే కంటే నీళ్ళు వచ్చింది. అంత బాగా ఆ డైరెక్టర్ చేశారు. అప్పుడు చూడకపోతే దయచేసి మీరు చూడండి. ఎందుకంటే మహిళల గురించి చెప్తాను. బికాస్ జనరలీ డిప్రెషన్, అడిక్షన్ ఇదంతా ఏంటంటే బికాస్ ఆఫ్ ఫెయిలియర్స్ ఇన్ లైఫ్. నాట్ ఓన్లీ లవ్, కెన్ బి ఎనీథింగ్. బట్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఓవర్టేక్ ఆల్ దట్ అండ్ ఎట్లా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ అమ్మాయి హీరోయిన్ చూపిస్తుంది. షీస్ అన్ ఎగ్జాంపుల్. అలాగే గురు భక్తి ఒకటి మాట చెప్తున్నానండి. జీవితంలో మీరు అందరూ పైకి వెళ్తారు, మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్తే తల్లిదండ్రులు బట్టి మర్చిపోదు. మీ గురువు ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. ఈరోజు నేను ఉన్నానంటే అది మా గురువు ఆశీర్వాదం. అంటే గురువులు అంటే నాకు చాలామంది మ్యూజిక్ ఐ లర్న్ గిటార్, ఐ లర్న్ వీణా, మార్షల్ ఆర్ట్స్, పెయింటింగ్. చాలామంది గురువులు ఉన్నారు. సో వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఉంది. ముఖ్యంగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నాయి. అది ఉన్నంత వరకు, భగవంతుడు ఆర్డర్ ఉన్నంత వరకు నేను ఉంటాను. బికాస్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్, ఐ వాంటెడ్ టు షేర్. సో నాకు ఎంతసేపు ఇంత టైం ఇచ్చినందుకు, మీరందరూ ఇంతసేపు వచ్చి కూర్చున్నందుకు వన్స్ అగైన్ ఆల్ ది పోలీస్ అఫీషియల్స్ కమ్, పాత్రిక సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఈ మీటింగ్ ఏదో వచ్చాను, ఏదో బుకే తీసుకున్నాను, షాల్ వేసుకున్నాను, వెళ్ళిపోయాను కాదండి. దిస్ మస్ట్ బి ఎ బ్యూటిఫుల్ ఓపెనింగ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. చాలామందికి మీ ద్వారా ఇది చాలా పెద్ద ఒక ప్రోగ్రామ్ అవ్వాలి. ఈ సంకల్పం ప్రోగ్రామ్ అందరికీ ఫర్ ఎవర్. అది గుర్తుపెట్టుకోండి. టీనేజ్ అండ్ మిడిల్ ఏజ్ వస్తున్న తర్వాత బయోలాజికల్ చేంజెస్లో ఇఫ్ యూ గో టేకింగ్ డ్రగ్స్, టీనేజ్లోనే యూ లుక్ వెరీ ఓల్డ్, వెరీ అర్లీ. యూ లూజ్ యువర్ బ్యూటీ. మీ తల్లిదండ్రులు పాపం మీ తల్లి కడుపులో మీరు ఉన్నప్పుడు ఆవిడ ఎన్ని టెంపుల్స్కి ఆవిడ ప్రార్థన చేశారో ఏం చేశారో తెలియదు. వై పాపం వాళ్ళు ఉన్నంత వరకు కీప్ దెమ్ హ్యాపీ. వాళ్ళు సంతోషంగా పెట్టండి. వాళ్ళ కంట్లో నేను పెట్టి అంతకన్నా శాపం ఇంకా వేరే ఏం లేదు. జీవితంలో మన పైకి రాలేవు. వాళ్ళ కంట్లో మటుకి నీళ్ళు ఉంటే మటుకి మన జీవితంలో మీరు ఎంతైనా చదవండి, ఏదైనా చేయండి, ఆ శాపం ఉంటే కూడా మీరు గుడికి వెళ్ళి ఎన్ని పూజలు చేసినా కూడా భగవంతుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వడం. వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మీకు ఆశీర్వాదం ఎక్స్ట్రా వాళ్ళు ఏం తప్పు చేశారు, తల్లిదండ్రులు ఏం తప్పు చేశారు, తిట్టారా, తప్పే ఉంది. ఫ్రెండ్స్తో గొడవ చేస్తున్నాం కదా, రిలేషన్స్తో గొడవ చేస్తున్నాం కదా, మన మంచి కోసం కదా. అండ్ ఆల్వేస్ రిమెంబర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ పేరెంట్. మీ తల్లిదండ్రులు బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళు చిన్న నాటకం, తండ్రి అంటే మీరు స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తాడు, తల్లి మీరు సాఫ్ట్గా ఉంటారు. బోత్ లవ్
చిన్నప్పుడు మీరు ఎంత సఫర్ అయ్యారు, మీకోసం ఎంత త్యాగం చేశారు మీకు తెలియదు. ఎందుకంటే మా అమ్మగారు కాలేజ్ వెళ్ళే ముందు నాకు ఒకటే చెప్పాను కదా, నాకు వంట చేసి పాప రెడీ అయ్యి ఇష్టం తిరిగి వచ్చిన తర్వాత భోజనాలు టైంలో కూడా బెస్ట్ ఫుడ్ నాకు పెట్టేవారు. నువ్వు తినరా అని చెప్పి నాకు పెట్టేవారు. సో స్వీట్ ఆఫ్ he gave me wonderful education. Today whatever English I am talking is only because of her. It's because of her blessing. Convent వెళ్ళాలి అని చెప్పి మనం పెట్టారు. Whatever education, discipline, devotion, dedication, I learned. And martial arts gave me a lot of courage. Martial arts gave me a lot of strength. Even today I am strong and I am fit. I crossed 60 but still I am strong. I am confident I can fight with poor people. I am very confident anytime, any place. My martial arts masters are ichcharu confidence mentally and physically. They gave me the strength, they gave me the exercise. I am thankful to them. So once again, andariki ధన్యవాదాలు చెప్తూ have a nice future. All the best. Thank you very much.